నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు క్యాన్సర్ కౌన్సిలర్ వసుంధర రామన్ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్రజెంట్ మన ఇండియాలో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీని గురించి తప్పకుండా. జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిగ్రీ వస్తుంది. చదువుకుంటే డిగ్రీ వస్తుంది, ఉద్యోగం చేస్తే సక్సెస్ వస్తుంది, ప్రొఫెషన్ అంటారు. కాకపోతే నా జీవితంలో క్యాన్సర్ జయించి క్యాన్సర్ వారియర్ అవ్వడం, తోటి క్యాన్సర్ పేషెంట్లకి అందుబాటుగా చెయ్యి అందించగలగడం అనేది నా జీవితంలో ఎంతో గొప్ప వరం అని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఒక ప్రశ్న వేశారు, క్యాన్సర్ అంటే ఏంటి అని, ఎందుకు వస్తుంది. నాకు ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు నేను నా డాక్టర్ని మరీ అడిగిన ప్రశ్న ఇది, క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చింది, క్యాన్సర్ అంటే ఏంటి అని నేను అడుగుతూనే ఉన్నాను. డాక్టర్ గారు విసుగుపడలేదు, చెప్పేవారు, అమ్మా మామూలుగా ప్రతి మనిషికి కణ విభజన, సెల్ డివైడ్ అవుతూనే ఉంటుంది. మన శరీరంలో కణ విభజన అనేది ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది. కణ విభజన ఎక్కువ సార్లు జరిగిపోతే ఆ కణాలన్నీ ఒక కణితిగా, ఒక లంప్గా ఏర్పడతాయి. దాన్నే ఆ కణితిని క్యాన్సర్ అంటారు. సో కణ విభజన విపరీతంగా ఎందుకు జరుగుతుంది, అందరికీ జరగదు కదా, కొంతమందికి ఎందుకు జరుగుతుంది, దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన పొల్యూషన్, మనం తీసుకునే ఆహారం, మన శరీరం మనం చేసే ఎక్సర్సైజెస్, తర్వాత ఒబెసిటీ, ఆ తర్వాత లాస్ట్ స్థానంలో హెరిడిటరీ, వంశపారంపర్యం అని అంటారు. మామూలుగా మన వాళ్ళు ఎలా అంటారంటే వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చేస్తుంది అని. 5% మాత్రమే వంశపారంపర్యంగా వస్తుంది అని సైంటిఫిక్ రీసెర్చ్ చెప్పింది, నేను చెప్పింది కాదు. మరి ఎందుకు ఈ క్యాన్సర్ వస్తుంది, ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఇంతకుముందే నేను చెప్పాను. పొల్యూషన్, మనం వాడుతున్న ప్లాస్టిక్ వినియోగం, తీసుకుంటున్న ఆహారం, మనం తీసుకుంటున్న ఫ్యాట్, ఇవన్నీ కూడా దీనికి ప్రోగవుతాయి. ఎప్పుడైనా ఒక మనిషికి మనలో శక్తి కొంచెం వీక్ అయినప్పుడు ఏదైనా రావడానికి అవకాశం ఉంది. మనం జలుబు కూడా సింపుల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు జలుబు ఉన్న వారికి తుమ్ము మన మీద పడినా జలుబు వస్తుంది. మనందరం చూసాం, కోవిడ్ అనేది ఒక మహమ్మారిగా వచ్చింది. అలాగే మన క్యాన్సర్ కూడా కణ విభజన జరిగినప్పుడు, ఎక్కువ కణాల విభజన జరుగుతున్నప్పుడు మనకి ఈ క్యాన్సర్ అనేది డయాగ్నోసిస్ అవుతుంది. అయితే క్యాన్సర్ ఎప్పుడు 1వ స్టేజ్లో బయటపడడం అనేది సామాన్యంగా జరగదు. ఎందుకంటే మనం పట్టించుకోం. మామూలుగా ఏ మహిళ కూడా కుటుంబం గురించి పట్టించుకుంటుంది, ఫ్యామిలీ గురించి పట్టించుకుంటుంది, పిల్లల గురించి పట్టించుకుంటుంది. ఫుడ్ కూడా భర్తకి, పిల్లలకి, పెద్దవారికి అందరికీ సమకూరుస్తుంది. కానీ తనను గురించి తను ఆలోచించదు, ఏమాత్రం పట్టించుకోదు. ఎందుకంటే స్త్రీమూర్తి కదా. కానీ అది తప్పమ్మా. క్యాన్సర్ అనేది వచ్చే ముందు, సంవత్సరం ముందు నుంచి బెల్లు కొడుతూ ఉంటుంది, మనమే గమనించుకోం. అంటే అట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుంది. అంటే ఇందులో చాలా కామన్ సిమ్టమ్స్ చెప్తాను నేను. ఏంటంటే తరచూ జ్వరం రావడం, అంటే అది టైఫాయిడ్ కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు. అంటే నీలోని ఫెటిక్నెస్ని అది తెలియచేస్తూ ఉంది అని అన్నది గుర్తించుకోవాలి. తర్వాత ఎక్కడైనా వాపు అనేది ఉండడం, ఆ వాపు తగ్గకుండా ఉండడం, శరీరంలో ఎక్కడైనా దద్దుర్లు వచ్చి అవి తగ్గకుండా ఉండడం, ఏదైనా మనకి నోట్లో కానీ, బ్రెస్ట్ మీద కానీ, శరీరంలో ఎక్కడైనా మనం గమనించుకుంటేనే అర్థమయ్యే వాపులు ఉంటాయి. అవి మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నోటిలో అల్సర్స్ వస్తే మనం అనుకుంటాం
ఏదో వేడి వేడి చేసింది అవును. అనుకుంటాం, కానీ అవి కంటిన్యూస్ గా వస్తే ఆలోచించాల్సిన విషయం. ఓకే. అలాగే జ్వరాలు కూడా కంటిన్యూస్ గా వస్తూ ఉంటే ఆలోచించాల్సిన విషయమే. బ్రెస్ట్ ఎవ్రీ మహిళ ప్రస్తుతం అయితే 25 సంవత్సరాలు చెప్పారు, 25 సంవత్సరాల తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ బ్రెస్ట్ లో ఎక్కడైనా మీకు వాపు కానీ చిన్న లంప్ కానీ అనుమానం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. అదే నేను చెప్తున్నా, క్యాన్సర్ అనేది సైన్స్ చేస్తూనే వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పాదరసం పాకినట్టుగా పాకుతుంది. ఒక శరీరంలో ఒక భాగానికి క్యాన్సర్ వస్తే అది పాకడం అనేది చాలా ఫాస్ట్గా పాకిపోతుంది. అందుకే క్యాన్సర్ డయాగ్నోసిస్ అవ్వడం ఎంత ముఖ్యమో వైద్యం మొదలవ్వడం కూడా అంత ముఖ్యం అంటారు. సో ఇప్పుడు దీనికి మనకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన ఇండియాలో? అండ్ ఇంకొకటి ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకటే కాదు, ఫ్యామిలీ సపోర్ట్ కానీ సోషల్ సపోర్ట్ కానీ, దాంట్లో మనలో మనకి నమ్మకం అనేది ఉండాలి. సో వాళ్ళ గురించి మీరేం? మన దేశంలో అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. అన్ని క్యాన్సర్లకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్విక్స్ క్యాన్సర్కి, సర్విక్ క్యాన్సర్కి అయితే 8 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి కూడా ఇంజెక్షన్ వచ్చింది. అది తీసుకోవడం అనేది చాలా ముఖ్యం, అందరికీ ఇప్పించాలి పిల్లలందరికీ. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా పెరిగింది, కారణం పొల్యూషన్, తర్వాత మనం తీసుకునే ఆహారం, ఒబెసిటీ, అండ్ మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని, ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే అది మ్యామోగ్రఫీ ద్వారా లేకపోతే బయాప్సీ ద్వారా, అంటే మనకి చేసి రిజల్ట్లో ఏ స్టేజ్లో ఉందో చెప్పడం జరుగుతుంది. ఎంత అర్లీగా, ఎంత త్వరగా మనం గుర్తించి మనం డయాగ్నోస్ చేసుకుంటే అంత త్వరగా సర్వైవర్ ఛాన్సెస్ ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. అంటే మనం ఎంత బాగా పరిగెడితే అంత బాగా బయటకు వస్తాం. అది ముదురుతున్న కొద్దీ ట్రీట్మెంట్ కష్టం, బయటికి రావడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ముందు డయాగ్నోస్ చేస్తారు, డాక్టర్లు మీకు చెప్తారు మీ క్యాన్సర్ని బట్టి మాస్టెక్టమీ, టోటల్ బ్రెస్ట్ రిమూవలా, పార్ట్ రిమూవల్ చేయాలా అన్నది చెప్తారు. అది అయిన తర్వాత కెమోథెరపీ అవసరమైతే ఎన్ని సర్కిల్స్ ఇవ్వాలో చెప్తారు, ఏ మందులు ఇస్తారో చెప్తారు. కెమోథెరపీ అనేది ఒక డ్రగ్, అది మనకి ఐవి ద్వారా శరీరంలోకి ఎక్కించడం జరుగుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాకపోతే వాటికి భయపడాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్కి మందులు ఉన్నాయి, డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు. కీమోథెరపీ అనేది 8, 9, 11 ఇలా ఎన్ని సర్కిల్స్ మనకి అవసరమో అన్నే డయాగ్నోస్ చేస్తారు అండ్ ఇస్తారు. తర్వాత అవసరమైతే రేడియోథెరపీ కూడా ఇస్తారు. రేడియోథెరపీ కూడా ఇచ్చిన తర్వాత మనని పీరియాడికల్ చెకప్లో ఉంచుతారు. సో 3 months, 6 months, యాన్యువల్. అలా మనం క్యాన్సర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి క్యాన్సర్ని జయించాను అని అనొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు క్యాన్సర్కి ఒక వైద్యం ఒక్కటే కాదు, సోషల్గా ఎలా అవుతుంది, నా ఫ్యామిలీ ఏమవుతుంది, అండ్ అది ఖరీదైన వైద్యం కూడా. ఒకరోజు వైద్యం కాదు కాబట్టి 8 నెలలు సాగే 8-9 నెలలు సాగే వైద్యం కాబట్టి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి ఎలా తయారవ్వాలి? ప్రతి మనిషి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంచుకుంటే వ్యాధుల బారి పడరు, అది ముఖ్యం. కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, మనకి దగ్గరగా ఉన్న డాక్టర్స్ ఎవరు, ఇవన్నీ కనుక్కోవాలి. 2-3 హాస్పిటల్స్ చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కౌన్సిలర్స్ ఉంటారు, వారి దగ్గరికి వెళితే ముందు ధైర్యం వస్తుంది. వారు వచ్చినది క్యాన్సర్ అయినా బయటకు పడే విధానాలు ఎంత సులభతరంగా ఉంటాయో చెప్తారు కాబట్టి భయపడకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అడిగారు, ఒక స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, ఎయిర్ హోస్టెస్ అనుకోండి, ఆవిడ శరీర మార్పు ఉంటుంది, నా జీవితం ఏమవుతుంది అని భయపడవచ్చు. యాక్ట్రెస్ ఉంటుంది, నేనేమవుతాను అనుకోవచ్చు. ఆ భయం ఏం లేదు. ఏ వయసులో క్యాన్సర్ వచ్చినా ప్రస్తుత పరిస్థితులలో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు హెయిర్ లాస్ అయితే విగ్గులు ఉన్నాయి, అన్నింటికన్నా ఆత్మస్థైర్యం ఉంది. అప్పుడే ఎంతో అందంగా ఉన్నామో అనుకుంటేనే
ముందుకు అడుగు వేయగలం. అండ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, మనకి సలహా చెప్పేవారు దొరికే విధానాలు కూడా ప్రతి హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ అంతా అయినప్పుడు ఒక విషయం చెప్తాను, మీరు అడిగారు సోషల్గా నన్ను సొసైటీ ఆదరిస్తుందా లేదా అన్నది. అమ్మ, మనం భయపడుతున్న కొద్దీ 10 మంది భయపడతారు. అవును, ఇది నిజమే. భయపడక్కర్లేదు, నాకు వచ్చింది, నేను సర్వైవర్గా బయటకు వస్తాను అని అన్నప్పుడు అందరూ గౌరవిస్తారు. అంటే మన మనస్తత్వంలో మార్పు రావాలి. అదంత ఈజీగా సులభంగా రాదు, చాలా భయం వేస్తుంది, నాకు భయం వేసింది. ప్రొఫెషనల్గా నేను ఆర్జేగా ఉన్నప్పుడు నాకు సెకండ్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు నేను చాలామంది చెప్పుకోరు, చెప్తే ఏమవుతుందో అని భయపడతారు. 10 మందికి చెప్తే 10 ఆశీర్వచనాలు వస్తాయి. 10 మంది అరే ఈవిడి బాగుండాలి అనుకుంటారు. మనం ఎప్పుడు పాజిటివిటీనే ఎంచుకుంటే, అంటే ఏమనుకుంటారు, చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను అన్న భయంతో చాలా మంది చెప్పకుండా ఉంటారు. కానీ చెప్పకపోయినా 1 నెల 2 నెలలు 3వ నెల కన్నా తెలుస్తుంది కదా. అందుకే ముందుగా చెప్తున్నాను నేను, ధైర్యం అనేదే పెద్ద వైద్యం, పెద్ద మెడిసిన్ ఎవరికైనా. సో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు అడిగారు ఫ్యామిలీ సపోర్ట్, 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి, క్యాన్సర్ వచ్చిన మహిళ 8 నెలల పాటు మొత్తం తను చేయగలిగిన హౌస్ హోల్డ్ అన్నీ చెయ్యలేదు. కాకపోతే కీమోథెరపీ, ఈరోజు కీమోథెరపీ డ్రగ్ ఎక్కించుకుంటే 5 రోజులు కొంచెం బాగుండదు, మళ్ళీ 21 రోజుల తర్వాత నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళేలోగా మన పనులన్నీ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు. కాకపోతే రెసిస్టెన్స్ తగ్గకుండా చూసుకోవాలి. వారు చెప్పిన డయట్ తీసుకోవాలి. నెక్స్ట్ సర్కిల్కి అంటే మనం జీవితంలో నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం కదా, అలా ప్రిపేర్ అవుతూ మన సర్కిల్స్ పూర్తి చేసుకుంటూ క్యాన్సర్లోంచి బయట రావచ్చు. నేను కౌన్సిలింగ్లోనే ఉన్నాను. నేను ఒక్కటే చెప్తాను, నా పేషెంట్ మేడం నా కెమోథెరపీ అయిపోయింది అంటే నేను ఒకటే చెప్తాను, ఎంఎస్ పాస్ అయిపోయారు, పిహెచ్డీకి వెళ్తున్నారు, యూ కంప్లీటెడ్ యువర్ ఎంఎస్. ఎంత సంతోషం, వెళ్ళండి, హ్యాపీగా బయటికి వెళ్ళండి, మంచి సినిమా చూడండి, మంచి సంగీతం వినండి, అండ్ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయిపోండి. 8 నెలల తర్వాత క్యాన్సర్ మిమ్మల్ని భయపెట్టిన క్యాన్సర్ పారిపోతుంది అని చెప్తాను. అదే మార్గం. థ్యాంక్ యూ అమ్మా, చాలా క్లియర్గా. నమస్తే అండి. థ్యాంక్ యూ.